లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు గురు. మా బస్సుకి కూడా యాక్సిడెంట్ అవుతుందని చెప్పి బ్యాక్ సీట్‌లో పనుకున్నాను. వచ్చి గుద్దాడు వెనక నుంచి బస్‌తో. అద్దం పగిలిపోయేసి ఇంగా జస్ట్ మిస్ అంతే అనమాట. నైట్ వైజాగ్ నుంచి విజయవాడకి 10:30కి బస్ ఎక్కా గురు. ఏ టైంలో ఎక్కానో తెలీదు కానీ ఓ మై గాడ్! అసలు జర్నీ చేయాలంటే భయమేస్తుంది గురు. ఇదిగో గురుగారు సీట్ దొరక్క లాస్ట్ సీట్ అయితే నేను బుక్ చేసుకున్నాను అనమాట. ఇగో ఈ సీటు. దెబ్బకు వాడొచ్చి ఒక్క గుద్దు గుద్దాడు గురు. నిద్ర మొత్తం వెళ్ళిపోయిందనమాట నిజంగా అంటే. అసలు ఇంకొంచెం ఫాస్ట్‌గా గుద్దింటే మా పరిస్థితి ఏంట్రా అనిపించింది. దేవుని దయ వల్ల ఏం కాలేదు. మా బస్ దెబ్బకు ఒక్కసారిగా ఆగిపోయిందనమాట. మొత్తం తోయడం మొదలుపెట్టారు. లోపల చూస్తేనే మొత్తం గాజు పెంకులే అనమాట. ఒక్కసారిగా ఎందుకో బస్‌లో స్మోక్ వచ్చేసింది గురు. ఇంక స్మోక్ వస్తే ఇంక తెలిసిందే కదా! లాస్ట్ టైం ఎలా బస్సులకి ఏమేమి జరిగాయనేసి. వెంటనే అందరిని కింద దిగేసేయండి అని చెప్పేసాను. అందరూ దిగేశారు. మనం కూడా కిందకి దిగేసామనమాట. నాకైతే ఈ సీన్ చూసిన తర్వాత 'జర్నీ' సినిమానే గుర్తొచ్చింది. నిజంగా జర్నీ చేయాలంటేనే భయమేస్తుంది గురు ఈ బస్సుల్లో. అండ్ అమ్మవారి టెంపుల్ పక్కనే పాపం యాక్సిడెంట్ అయింది. దేవుని దయ వల్ల ఎవరికీ ఏం కాలేదనమాట. 2:30కి యాక్సిడెంట్ అయింటే 4:00 వరకు రెడీ చేసి 4:00 అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంక బస్సు ఎక్కేసాము. ఇక మార్నింగ్ వ్యూ చూడండి ఎలా ఉందో. బ్యాక్ సైడ్ విండో అసలు ఏసీ లేదు. అదే పెద్ద ఏసీ అయిపోయిందనమాట. ఫైనల్‌గా మమ్మల్ని గుద్దిన బస్సు మా పక్కనే కూడా వస్తుంది. బట్ మీరు బస్సులో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.